సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణరాజు గారు, ముందుగా మీరు మాట్లాడండి. సూపర్ 6ని పక్కన పెట్టమంటున్నాడు, నేను వెళ్ళొద్దన్నాను అంటారు. టీడీపీ ట్రాప్ నుంచి వ్యూహాత్మకంగా జగన్ గారు బయటపడ్డట్టేనా? ఏమిటి ఈ పరిణామాల మీద మీ విశ్లేషణ? సార్, ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్సాప్ అండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక నిజమైన లౌకికవాది, ట్రూ సెక్యులరిస్ట్ ఎలా ఉండాలో చెప్పడానికి దానికి జగన్మోహన్ రెడ్డి గారు నిదర్శనం. సెప్టెంబర్ 28 అంటే నిన్నటి రోజు నిజంగా మనందరూ కూడా గుర్తుంచుకోదగ్గ రోజు. ఆ రోజున ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమన్నా అండి, ఆయన నా మొత్తం మానవత్వం డిక్లరేషన్ రాసుకోండి అని చెప్పి అంటూ, దానికి ముందు ఆయన నేను క్రిస్టియన్ అని ధైర్యంగా ఒప్పుకున్నాడండి. ఆయన ఇంట్లో బైబిల్ చదువుకుంటాను, అయితే నేను హిందూ ధర్మాన్ని గౌరవిస్తాను, ఆచరిస్తాను, ఇస్లాంని గౌరవిస్తాను, ఆచరిస్తాను, సిక్కిజాన్ని గౌరవిస్తాను, ఆచరిస్తాను అని బోల్డ్గా చెప్పిన ఒక వ్యక్తి. ఈ స్టేట్మెంట్ అనేది బహుశా స్టేట్మెంట్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిపోబోతోంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. నా మతం మానవత్వం, ఇంతకన్నా ఇంకేం చెప్తాడు ఎవరైనా కానీ? నిజమైన సెక్యులరిస్ట్. నిజంగా ఆయన నిన్న చేసిన ప్రకటన ఈ సూడో సెక్యులరిస్టులకి, మతమౌఢ్యులకి చెప్పు దెబ్బ లాంటిది. సరే, అసలు ఈ ప్రహాసనం అంతా ఎందుకు చేస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఈసారి ఆయన వైఖరిలో చాలా మార్పు వచ్చిందండి. నిజానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు గతంలో అలిపిరి దగ్గర బాంబ్ బ్లాస్ట్ లో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అది ఆ దేవదేవుడి కృపే అని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకో స్వామివారి మీద కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే అసలు సమయం సందర్భం లేదు, ఆధారాలు లేవు, ఏమీ లేవు. ఆయన లడ్డూకు సంబంధించి, పవిత్రమైన లడ్డూకు సంబంధించి అపవిత్రమైన మాటలు మాట్లాడారు, నిరాధారమైన మాటలు మాట్లాడారు. ఫలితంగా ఆ లడ్డూ పట్ల, ఆ దేవదేవుడి పట్ల కూడా ప్రజలకు, దేశవ్యాప్తంగా ప్రజలకు ఎంతో కొంత అనుమానాలు కలిగే విధంగా ఆయన వ్యవహరించారు. ఆ తర్వాత డిక్లరేషన్, అన్య మతస్థులు రాకూడదు అనే డిక్లరేషన్ ఉంటే దానిని కూడా రాజకీయం చేసి అదొక దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమయ్యారు. తర్వాత ఆయన చేయబోతున్న కక్ష కట్టినట్టుగా చేస్తున్న వ్యవహారాలు కూడా ఏంటంటే, బహుశా కొద్ది రోజుల్లోనే టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమించబోతున్న వ్యక్తి రాడికల్ రాజకీయాలు చేశారు అనే అనుమానాలు ఉన్నాయి, బస్సు దగ్ధం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్ గా చేస్తారేమోనన్న వార్తలు వస్తున్నాయి. అంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు, ఎవరైనా ఆయన పేరు చెప్పకూడదా? ఆయన పేరు చెప్తే కొద్ది రోజులు అందరూ తెలుస్తుంది అక్కడ. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకో ఏమిటో తెలియదు కానీ ఆ దేవదేవుడి మీద కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారండి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఆయన అంటే గతంలో మీరు ఆయన ఆహ్వానించారు, ఆయన్ని మీరు ఈ రోజునేమో డిక్లరేషన్ అడుగుతున్నారు. అక్కడ దాన్ని పెద్ద రాజకీయం చేస్తారా? ఆయన ఆపడానికి ఒక వేలాది మందిని మీరు మొబలైజ్ చేస్తారా? అంత అవసరం మీకు ఏమొచ్చింది అక్కడ? అంటే మీరు తిరుమల రాజకీయాల దూరంగా ఉండాలని చెప్పే మీరు తిరుమలలో ఎందుకు ఇటువంటి అరాచక పరిస్థితులు మీరు సృష్టిస్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అట్లా డిక్లరేషన్ ఇవ్వాలంటే, అక్కడ జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ రాజశ్యామల యాగాన్ని నిష్ఠతో చేశారు, అందుకు ఆయన డిక్లరేషన్ ఇవ్వాలా? జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ తన తండ్రి మరణం అనంతరం కృష్ణా నదిలో వేద మంత్రోచ్చారణ మధ్య పితృతర్పణం చేశారు, అందుకు ఆయన హిందూ కాకుండా పోయాడైనా. జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుడు జగన్ను విష్ణుమూర్తిగా అభివర్ణించాడు, అందుకు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమలకు దూరం చేయాలా? జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ 2017లో స్వామివారిని కలిసిన తర్వాతే పాదయాత్రను ప్రారంభించారు, అందుకు జగన్ తిరుమలకు దూరం చేయాలా? జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ 8 ఏళ్ల క్రితం రిషికేశ్ వెళ్లి పవిత్ర గంగా స్థానంలో స్నానం చేసి పూజలు చేశారు, అందుకు ఆయన తిరుమల నుంచి దూరం చేయాలా? జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ ప్రత్యేక హోదా కోసం
రిషికేశ్ లో హోమం నిర్వహించారు, అందుకే ఆయన దూరం చేయాలా? జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ ఏ రోజు కూడా హిందువుల మనోభావాలు గాని ముస్లింల మనోభావాలు గాని ఎక్కడా ఆయన దెబ్బతీయలేదు. అందుకే ఆయన్ని తిరుమలకు మనం రాకుండా చేయాలా? ఎట్లాగా స్వామి వారికి ప్రతి సంవత్సరం 5 ఏళ్ల పాటు అంతేకాదు తిరునామం కూడా పెట్టుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి బహుశా ఎన్టీఆర్ కూడా పెట్టుకోలేదు. చంద్రబాబు గారు అక్కడే పుట్టారు అక్కడ పెరిగానన్నారు, ఎప్పుడు పెట్టుకోలేదు. ఇక ఎట్లాగా ఈ శేషవస్త్రాలు సమర్పించారు, తిరునామాలు సమర్పించారు. మళ్ళీ సాంప్రదాయ దుస్తుల్లో ఆయన ప్రతిసారి కూడా తిరుమల వెళ్ళారు. అందుకు ఆయన్ని మనం తిరుమల నుంచి దూరం చేయాలా? ఏంటి అసలు వీరు ఏమనుకుంటారు వీళ్ళు? రెండోది, అసలు తిరుమల వెంకటేశ్వర స్వామి ఎప్పుడైనా కానీ మతం గురించి ఆలోచించాడా? స్వయంగా ఆయన ఆ గుండెల మీద ఉన్న ఆయనకు సంబంధించిన అర్ధభాగాల్లో బీబీ నాంచారి వారు ఎవరండి? వారు స్వయాన ముస్లిం. రెండోది, ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కాసుల పేరు చాలా ప్రఖ్యాతమైందండి. ఆ కాసుల పేరులో ఉన్న కాసుల్లో అత్యధికం క్రైస్తవులు, ముస్లింలు వారు స్వామివారికి భక్తిపూర్వకంగా సమర్పించినవే. అందుకు మనం ఆయన వెంకటేశ్వర స్వామికి మనం ఈ మతాలను మనం అంటగట్టాలా? ఆయన ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా తాను ఒక మతానికి చెందిన వారిని చెప్పి ఎప్పుడు అనుకోలేదు ఆయన్ని. ఇంకో విషయం సార్, ఇక్కడ మీకు తిరుమలకు సంబంధించి అసలు టీటీడీ బోర్డుని ఏర్పాటు చేసిందే క్రైస్తవానికి చెందిన బ్రిటిష్ పాలకులు. ఇది ఎంతమంది తెలుసండి? ఇది మీకు 1932లో బ్రిటిష్ వారు టీటీడీ బోర్డు ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు కొనసాగుతూ ఉంది. తర్వాత ఈ దేవాలయం 18వ శతాబ్దం వరకు కూడా ఆర్కాట్ నవాబుల పాలనలో ఉంది. మరి అప్పుడు ఆ రోజుల్లో మరి ఈ హిందువులంతా ఏమైపోయాం మనం? మీరంతా రాకూడదు, మీరు మా టీటీడీ బోర్డు మీరు నిర్వహించకూడదు మనం చెప్పలేకపోయామే. 1801లో ఇది నవాబుల చేతుల్లోంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చింది. అక్కడే బ్రిటిష్ పాలకులు క్రైస్తవులు. వారు కూడా ఈ దేవాలయాన్ని అనేక సంవత్సరాల పాటు నిర్వహించారు. తర్వాత మీకు చాలా ముఖ్యం ఏంటంటే 1821లో చిత్తూరు కమిషనర్ గా ఉన్న బ్రూస్ అనే ఆయన ఈ ఆలయ నిర్వహణకు సంబంధించి 46 నిబంధనలతో ఒక కోడ్ని ఇంప్లిమెంట్ చేశాయండి. దీన్నే బ్రూస్ కోడ్ అంటారు. అది ఇప్పటికీ అమలు జరుగుతూనే ఉంది. అంటే మీరు ఒకవైపు ముస్లింలు క్రైస్తవుల్ని అందరినీ కూడా ఆ దేవదేవుడు ఆహ్వానించాడు. ఒక ముస్లిం యువతని తన భార్యగా ఆయన అంగీకరించాడు. మీరు మాత్రం ఏం చేస్తారండి? ఈ రోజున జగన్ క్రిస్టియన్ కాబట్టి రాకూడదని చెప్పి అన్నారు. అంటే ఇది సూడో సెక్యులరిస్టులు లేదా సూడో హిందుత్వవాదుల ప్రచారం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఒకవైపు ఇదే సూడో హిందుత్వవాదులు ఏమంటారంటే గర్వాపసి, మా మతం నుంచి మీరంతా వెళ్ళిపోయారు కదా, తిరిగి మా మతంలోకి రండి అని చెప్పి ఒకవైపు ఆహ్వానించే ప్రయత్నం చేస్తూనే మరోవైపు మీ మతాన్ని హిందూ ధర్మాన్ని మేము గౌరవిస్తాం, ఆచరిస్తాం అని చెప్పి మేము వస్తామంటే మీరు వద్దంటారా? ఇంతకన్నా హిపోక్రసీ ఎక్కడ ఉంటుందా? ఇది ఒక్కటి చాలండి. అయితే కృష్ణరాజు గారు, కొంతమంది సందేహం ఏంటంటే ఎల్లుండాల్సింది కదా జగన్ గారు అనేటువంటి వాదన చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ఆయన అభిమానుల్లో కూడా. వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏమిటి? ఎట్లా సార్? కొద్దిగా కొంతమంది జగన్ గారి అభిమానులు సైతం తిరుమల వెళ్తే పోయేదేమో కదా, మనం వెనక్కి తగ్గినట్టు ఉందేమో అనేటువంటి భావన కొంతమందిలో ఉండొచ్చు. అది దాన్ని మీరు ఎట్లా దానిపైన ఇప్పటి వరకు మీరేం చెప్పారు? ఇట్లా ఆగటమే మంచి విషయం అని మీరు చెప్పారు. దానికి కొంతమంది ఇట్లా అనుకుంటున్నారు కదా, వాళ్ళకి మీరు ఏమన్నా వివరణ ఇస్తారా? సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తన రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు, చూపించారు. ఎందుకు అన్నారన్నమాట, ఇదే సిచ్యువేషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే తమ్ముళ్ళు చూసారా, రండి కదలి రండి దాడులు చేయని చెప్పని ఖచ్చితంగా రెచ్చగొట్టేవాడు ఆయన. అటువంటి రెచ్చగొట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రోడ్డు మీదకి వస్తే వేలాది మంది వాలంటరీగా వస్తున్నారు. అటువంటి తిరుమల వస్తే లక్షలాది మంది పోగయ్యేవారు. వారందరూ కూడా ఆయనకి రక్షణగా నిలబడేవారు. కానీ అక్కడ అనవసరమైన సీన్ క్రియేట్ చేయాల్సి వస్తుందని చెప్పే భావనతో, రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని లాంటి విధానాలు అనుసరించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజనీతి వైఖరితో పాటు
ఒక స్థితప్రజ్ఞత కూడా చూపించారని చెప్పి మనం ఖచ్చితంగా భావించాలండి. Right. చివరిగా ఒక విషయం చెప్తాను సార్ మీకు. చెప్పండి. చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళు గారు కూడా మాట్లాడండి. రాజకీయాలు మనం చూస్తానే ఉన్నాం. అసలు లడ్డు అనేదే కల్తీ కాలేదు అయినట్టుగా చెప్పారు. ఆయన నియమించిన శ్యామలరావు గారేమో అసలు అది వెజిటబుల్ ఫ్లాట్ అని చెప్పి ఒకసారి అంటాడు, తర్వాత ఏమో యానిమల్ ఫ్లాట్ అని చెప్పి ఒకసారి అంటాడు. ఆయన డిప్యూటీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అయితే దీంట్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేదని చెప్పి అంటాడు. ఆయన ఇలా రకరకాల వాళ్ళు రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను కూడా అయోమయంలోకి నెట్టే ప్రయత్నం చేస్తూ అల్టిమేట్ గా తిరుమల పవిత్రతకు భంగం కలిగించారండి. అయితే ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తానండి. అదేమిటంటే మీకు ప్రపంచంలో మొట్టమొదటి రచయిత్రి ఆవిడ సుమేరియన్ అండి. క్రీస్తుకు పూర్వం దాదాపు 3000 సంవత్సరాల క్రితం ఆవిడ జన్మించారు. ప్రపంచంలో మొట్టమొదటి కవయిత్రి. ఆమె పేరు ఎన్హి దువానా. ఆవిడ ఆ రోజుల్లో సుమేరియన్ చక్రవర్తి గారికి కూతురు. అంతేకాకుండా ఆ రోజుల్లో వారు చంద్రుణ్ణి ఆన్ అనే పేరుతో ఆరాధించేవారు. సుమేరియన్ చక్రవర్తిని ఆయన పిడిచెదురు ఓడించిన తర్వాత ఆమెను ఆ దేవాలయానికి దూరం చేయడంతో ఆమె చాలా ఆవేదనతో, చూసావా ఆన్ చంద్రుడు, చూసావా నన్ను, వీరు నన్ను ఈ రోజున దేవాలయానికి రావద్దని చెబుతున్నారు. అయితే నువ్వు పైనుంచి చూస్తున్నావు, నువ్వు చూస్తేనే నీకు అందరూ కనిపిస్తున్నారు, కానీ నీ అమృత వర్షం మాత్రం నా మీదే కురుస్తోంది అని చెప్పి ఆవిడ చెప్పిందండి. అంటే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆ దేవదేవుడి నుంచి దూరంగా చేయవచ్చు, కానీ ఆయన అమృతాస్తం మాత్రం, ఆయన ఆశీస్సులు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హిందుత్వ ఆచరణలో చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది. ఆయన సెక్యులరిజంలో చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది. రైట్. చాలా కృష్ణరాజు గారు మిమ్మల్ని అభినందించక తప్పదు. ఎందుకంటే చాలా భావుకతతోటి చాలా అనేక చరిత్రకి సంబంధించినటువంటి అనేక విషయాలు, ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు నుంచి ఆ తర్వాత క్రైస్తవ పాలకులు, ముస్లిం పాలకులు ఎలా ఆ గుడిని ఆదరించింది తదితర అనేక విషయాలు చెప్పడం ద్వారా కొత్త విషయాలు చెప్పి మీరు నిజానికి వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి సేవ చేశారు. జర్నలిజం అంటే ఎలా ఉండాలి అని తేల్చారు. చివరిగా మీరు చెప్పినటువంటి ఆవిడ కథ కూడా, ఆ పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అది నిజంగా మెచ్చుకోదగింది.